దాశరథి శతకం చివరి రోజు పారాయణ పఠనం. 97వ పద్యం. శ్రీయుత జానకీ రమణ చిన్మయ రూప రమేశ రామ నారాయణ పాహి పాహి అని ప్రస్తుతి చేసితి నామసంబు నంబాయక కిల్బిష వ్రజని విపాటన మందగ చేసి సత్కళాదాయి ఫలంబు నాకీయవే దాశరథి కరుణాపయోనిధి. నిన్ను నేను జానకీపతి లక్ష్మీవల్లభ సంపద ప్రదాత చిన్మయ రూప రామ నారాయణ అని అన్ని సమయములందు విడువక స్తోత్రము చేయుచుందును. దాని ఫలముగా నీవు నా హృదయమునందు ఎల్లవెడలా కొలువు తీరుము. నా పాపములను నశింపజేము, నాకు ముక్తి నిమ్ము దాశరథి కరుణాపయోనిధి. 98వ పద్యం. ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి గొంటివి వింతగాదే నీ మంతనమెట్టిదో యుడితమైని కరాగ్ర నఖాంకురంబులన్ సంతసమందజేసితివి సత్కుల జన్మములేమి లెక్క వేదాంతము కాదే నీ మహిమ దాశరథి కరుణాపయోనిధి. శబరి ఎంగిలి పళ్ళు తిని వృత సహాయమునకు మెచ్చి దాని శరీరమున నీ గోటిచారల గీసి వారిని జీవన్ముక్తులను చేసిన నీ దయ నన్ను తప్పక రక్షించును. తక్కువ జన్మలకే మోక్షము సంగిన నీకు ఉత్తమ జన్మలకు ముక్తిని ఒసగుట కష్టము కాదు. నీ మహత్వము నాలాంటి వారికి తెలియరాని వేదాంతమే కదా దాశరథి కరుణాపయోనిధి. 99వ పద్యం. బొంకని వాడే యోగ్యుడరి బృందము నెత్తిన చోట జివ్వకుం జంకని వాడే జోదు రభసంబున నత్తిక రంబు సాచినం గొంకని వాడే దాత మిమ్ము కొల్చి భజించిన వాడేపో నిరాతంగా మనస్కుడెన్నగనో దాశరథి కరుణాపయోనిధి. ఉత్తముడే సత్యవాది, యుద్ధమున జంకనివాడే ధీరుడు, అర్థిని వెనుకకు పంపనివాడే దాత, మిమ్ము సేవించువాడే మంచి మనసు కలవాడు దాశరథి కరుణాపయోనిధి. 100వ పద్యం. భ్రమరము కీటకంబు కొని పాల్పడి జుంకరణోపకారియే భ్రమరముగా నునర్చునని పల్కుట చేసి భవాది దుఃఖ సంతస మెడల్చి భక్త సహితంబుగా జీవుని విశ్వరూప తత్వమును ధరించుటే మరదు దాశరథి కరుణాపయోనిధి. భ్రమరకీట న్యాయమున నీ నామస్మరణ మమ్ముల పరమాత్ముని స్వరూపంగా చేయును. కీటకము చుట్టూ పరిభ్రమించి భ్రమరము దానిని కూడా భ్రమరము చేయును. అట్లే నీ నామస్మరణ మా దుఃఖములు అనిడి అంధకారములను పారద్రోలును. భద్రాచల రామదాసు తన భక్త్యావేశంతో రాముని పరిపరి విధాల వేడుకొనటయే కాక ఇందులోని శతక ముఖ్య ఉద్దేశము ఈ పరమాత్ముని ఈ విధంగా వేడుకోవడమే. రామనామ మాధుర్యం చేత రామ రామ అని ఎన్ని మార్లు ఉచ్చరించినను విసుగు కలగదు, తృప్తి కలగదు. ఆ నామమే తిరిగి తిరిగి పునశ్చరణ చేయుదుము అని శ్రీరామదాసు గారి ఉవాచ. ఆ రామనామ మాధుర్యమును ఎన్నో విధాలుగా వారు కీర్తించారు ఈ దాశరథి శతకం ద్వారా. ఇంత మంచి దాశరథి శతకాన్ని మనకి అందజేసిన శ్రీరామదాసు వారికి మనం కృతజ్ఞులమై ఉండాలి ఎప్పుడు కూడాను. వారి పాదాలకు మనస నమస్కారం. జై శ్రీరామ్.